పొగాకు రైతులకు గిట్టుబాటు ధర లభించడం లేదంటూ వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ చేపట్టిన పొదిలి పర్యటన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. అమరావతి మహిళలపై ఆయన సొంత ఛానల్లో చేసిన వ్యాఖ్యల మీద జగన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ మహిళలు పొదిలిలో ఆందోళన నిర్వహించారు. నల్ల బెలూన్లతో జగన్ పర్యటనను వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. అయితే జగన్ పర్యటన అడ్డుకునేందుకు కావాలనే టీడీపీ ఇలా మహిళలతో ఆందోళనలు చేయిస్తోందంటూ వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే పోలీసులు ఆందోళన చేస్తున్న మహిళలను గాయపరచడమే లక్ష్యంగా రాళ్లు, చెప్పులతో వైసీపీ కార్యకర్తలు దాడులు చేసినట్లు మంత్రి నారా లోకేష్ ఓ వీడియోను ట్వీట్ చేశారు. రాళ్ల దాడి ఘటనలో డీఎస్పీ సహా కొంతమంది కానిస్టేబుళ్లకు గాయాలవడంతో వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మహిళలు, పోలీసులు టార్గెట్గా రాళ్ల దాడికి దిగిన వాళ్ళని వదిలిపెట్టమని లోకేష్ తన ట్వీట్లో తెలిపారు. దేవాలయం లాంటి రాజధానిలో దేవాలయం అంటేనే దేవతలు ఉంటారు కానీ వేషలు ఉండరు. అది వీళ్ళు కొత్తగా కనిపెట్టారేమో మహిళల్ని కించపరచడానికి. వీళ్ళు ఏ విధంగా వీళ్లను బాధ పెట్టాలి అనేసి 5 సంవత్సరాలు రాజధాని లేకుండా పరిపాలించిన వ్యక్తి ఎవరంటే ఒక జగన్మోహన్ రెడ్డి. ఎక్కడైనా ఒక ఊరంటూ ఉంటే ఒక గుడి బడి ఎలా ఉంటుందో అలానే ఆ 5 సంవత్సరాల్లో దేవాలయం రాజధాని లేక పరిపాలన ఏ విధంగా ఉందో అందుకే జనాలకి ఆ విధంగా మాట్లాడే హక్కు కల్పించారు జగన్ గారు. ప్రతి ఒక్కళ్ళు రెచ్చిపోయి మహిళల్ని ఈ విధంగా మాట్లాడడం చాలా ఘోరం అండి. మన భారతదేశంలో పుణ్యమైన పవిత్ర భారతదేశం ఇది మనది. ఒక భారత మాతను మనము కించపరిచిన విధంగా ఒక మహిళను మాట్లాడమంటే ఆ తల్లినే మనం కించపరిచిన విధంగా మాట్లాడినట్టు. అది గ్రహించి మహిళలు అనేది శక్తివంతులండి. ఎక్కడ చూసినా కూడా దేవతలుగా పూజించబడతారే గాని కించపరచదు. ఈ జగన్ పరిపాలనలోనే ఈ విధంగా జరిగింది. రాష్ట్ర మహిళలందరికీ క్షమాపణ చెప్పాలి. Thank you.